సాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. వాటి వర్క్ వచ్చేసి నేను కుర్తీ అయితే డిజైన్ చేశాను. సో ఇదైతే మిర్రర్ వర్క్ అనమాట. యాక్చువల్లీ ఈ డిజైన్ బ్లౌజ్కి కూడా ఉందండి. సో నేను ఆల్రెడీ అది మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను. సో ఇదైతే నేను టిష్యూ మీద వేసాను. సో డిజైన్ అయితే ఇలా ఉంటుందండి, ఫుల్ మిర్రర్ తోటి వస్తుంది. యాక్చువల్లీ నార్త్ ఇండియన్స్ అడుగుతూ ఉంటారు మీరు ఇలా వేస్తారా అని. రీసెంట్గా నన్ను ఇద్దరు కస్టమర్స్ అడిగారు కుర్తీకి డిజైన్ చేస్తే ఎంత అవుతుంది అని చెప్పి. సో మినిమం 1000 దగ్గర అయితే అవుతుందండి. సో సింపుల్ డిజైన్ మనం బ్లౌజ్కి ఎట్లా వేసుకుంటామో అట్లానే వర్క్ వస్తుంది. దీనికి కూడా కుర్తీకి వేసుకోవాలన్నా మనం నెక్కి వేసుకోవచ్చు, హ్యాండ్స్కి వేసుకోవచ్చు. కావాలంటే మీరు కింద బార్డర్ కూడా వేసుకోవచ్చు. సో ఈ డిజైన్ అయితే ఇలా ఉందండి. సో ఇక్కడ మిర్రర్ వచ్చేస్తుంది. థ్రెడ్ అయితే నేను మల్టీ కలర్ యూస్ చేశాను మిర్రర్ చుట్టూతా. ఇంకా మధ్యలో ఇది వచ్చింది కదా, ఇదైతే బ్లౌజ్కి ఇట్లా ఉంటుందన్నమాట. నెక్లో పైపింగ్ వచ్చేసి. సో ఈ పార్ట్ అయితే నేను మిర్రర్ మల్టీ కలర్ యూస్ చేశాను. మిగిలిన ఇలా 3 బెటల్స్ లాంటిది సిల్వర్ యూస్ చేశానండి. మల్టీ కలర్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వేశాను ఇది. సో మధ్యలో నెక్ అయితే ఇలా వస్తుంది. మీరు కావాలంటే దీనికి డిజైన్ ఇచ్చుకోవచ్చు, పైపింగ్ అయినా చేసుకోవచ్చు. సో నేనైతే స్టిచ్చింగ్ తర్వాత మళ్ళీ మీకు అప్లోడ్ అయితే చేస్తాను మీకు. సో ఇదైతే ఇలా వచ్చింది, అంటే మీకు ఇలా వస్తుంది అనమాట. రెడీమేడ్ ఎలా వస్తున్నాయో మనకు అట్లానే వచ్చేస్తుంది. సో ఇది మొత్తం అయితే ఓన్లీ నెక్ పార్ట్ వరకే దీని మీద వేసానండి. సో నెక్స్ట్ క్లాత్ తీసుకొని నేను కింద బాటమ్కి కూడా సేమ్ ఇదే పెట్టుకున్నాను. సో దానికి కూడా మీరు వేసుకుంటే ఇలా బార్డర్ వేసుకోవచ్చు లెగ్స్ దగ్గర, బాగుంటుంది. సో నేనైతే ఇంకా వేయలేదు అది. సో ఇవాళకైతే ఇప్పుడు ఇంతవనే చేశానమాట. టాప్ అయింది. టాప్ అయితే ముందే చేస్తున్నాను కానీ మధ్యలో నాకు ఫుల్ వేయడానికి కుదరలేదు. సో ఇవాళ అయితే ఇది కంప్లీట్ చేసేద్దామని చెప్పి చేశానండి. సో ఇదైతే హ్యాండ్స్ కండి. మీరు కావాలంటే హాఫ్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే 3/4 హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో నేనైతే 3/4 పెట్టాను. సో ఇదైతే మీకు ఇక్కడ వరకు ఇలా వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగుందో డిజైన్. నీట్ ఫినిషింగ్ తోటి ఉంటుంది మిర్రర్ తోటి. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ మల్టీ కలర్, ఇదేమో సిల్వర్ అనమాట. సో నేను ఇదైతే హ్యాండ్స్కి ఇలా ఇచ్చేసాను. సో స్టిచ్చింగ్ తర్వాత అయితే మీకు మళ్ళీ పిక్ షేర్ చేస్తాను. సో కింద దానికి ఆఫ్ పీస్ మీద నేను ఇది వేసానని చెప్పాను కదా నెక్కి. సో దానికి కింద బాటంలో నేను ఇది అటాచ్ చేద్దామని ఇది వేసానండి. తెలుసు కదా మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది. మీరు కావాలంటే ఇలాగా లాంగ్ పట్టీస్ సైడ్కి అయినా జాయింట్ చేసుకోవచ్చు, లేక మధ్యలో ఇట్లా కూడా జాయింట్ చేసుకోవచ్చు అండి. సో డ్రెస్ వేసుకోవాలంటే కనుక మీరు ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇదంతా పైపింగ్ ఇచ్చేసుకొని ఓన్లీ హ్యాండ్స్కి కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. సో ఇదైతే నేను లాంగ్ పట్టి కింద బాటంలో యాడ్ చేద్దామని వేసానండి. చూడండి ఎంత బాగుందో. సో పైన కూడా నేను పైపింగ్ లాగా అది ఇచ్చేసాను. సో దట్ ఆ క్లాత్కి మనం జాయింట్ చేసినప్పుడు జాయింట్ అయిందని తెలియకూడదని చెప్పి నేను ఇట్లా పెట్టానండి. ఇది చూస్తున్నారు కదా, ఇదండి డిజైను. మిర్రర్స్ ఉండడంతో చాలా షైనీగా ఉంది. సో బాటమ్కి కూడా నేను ఇదే అనమాట. బాటమ్ దగ్గర కూడా ఇలానే వస్తుంది ప్యాంట్కి. సో డిజైన్ ఫుల్ అయితే స్టిచ్ అయ్యాక చూపిస్తాను. సో దీనికైతే నేను పేరప్, ఇప్పుడు టిష్యూలోనే మనకి దుపట్టాస్ వస్తున్నాయి కదండి, లేక కలంకారీ టైప్ కానీ అట్లా ఏదైనా పేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది కూడా పేర్ తీసుకున్నాక నేను దీనికి పేరప్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంది, ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది డ్రెస్ ఇలా వేసుకుంటే అని. సో మీకు కనుక ఈ డిజైన్ నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇట్లాంటి డిజైన్స్ మీరు చాలా వేసుకోవచ్చు. ఇంకా హెవీ కాకపోయినా సింపుల్గా కూడా వేసుకోవచ్చు. సో వీడియో కనుక నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.